గాయ్స్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, మీరైతే నా గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే ముందు చూసుంటారు కదా, మహాశివరాత్రి అని చెప్పేసి. సో ఈ రోజు అయితే నేను మా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి. సో సేమ్ అవుట్ఫిట్తో నేను టెంపుల్కి వెళ్ళొచ్చాను. అండ్ అలాగే టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మా ముక్తేశ్వరం అనమాట, మాకు దగ్గరలో ఉన్న పెద్ద శివాలయం వచ్చేసి ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట. సో అక్కడికి అయితే వెళ్ళాను. వ్లాగ్ అయితే షూట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు ఏంటి అంటే సేమ్ టెంపుల్లో ఇవాళ నైట్ శివరాత్రి అంటే ఏంటి, నైట్ కదా సెలబ్రేషన్స్. సో పార్వతీ పరమేశ్వరుల మ్యారేజ్ డే. సో ఏంటి అంటే మాకు శివరాత్రికి ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్లో మాకు దియా అనమాట. సో దీపాలన్నీ పెట్టి బాగా దీపాలంకరణ అయితే జరుగుతుంది అనమాట. సో ఆ ఈవెంట్ కోసం నేనైతే ఇప్పుడు రెడీ అవుతున్నాను. సో ఇది కూడా గెట్ రెడీ విత్ మీ ఫర్ శివరాత్రి దీపోత్సవం అనమాట, దియా ఈవెంట్ అని అయితే నేను చెప్తాను. అండ్ గాయస్, వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయస్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం గెట్ రెడీ విత్ మీ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, ఫస్ట్ ఏంటి అంటే నా అవుట్ఫిట్, నేను వేసుకునే జ్యువెలరీ అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటి అంటే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను అనమాట నీట్గా. కొంచెం ఎండలో బయటికి వెళ్ళిపోయాను కదా, పొద్దున్న పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయండి. సో ఫేస్ బాగా ట్యాన్ అయిపోయింది అనమాట. సో నా ఫేస్ చూస్తే కొంచెం ట్యాన్ అయిపోయింది, కళ్ళు కూడా కొంచెం రెడ్గా అయిపోయినాయి చూసారా ఎండకే. సో వడదెబ్బ అంటారు కదా, అది తగిలేసింది నాకు. సో మజ్జిగ అయ్యి తాగాను ఇంటికి వచ్చి. సో ఇప్పుడు ఏంటి అంటే, సో నా అవుట్ఫిట్ జ్యువెలరీ ఏం వేసుకుంటున్నాను ఏంటి అన్నీ కూడా చూపిస్తాను. ప్రత్యేకంగా శివరాత్రి కోసం అనేసి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మార్నింగ్ ఒకటి వేసుకున్నాను, సో ఇప్పుడు ఒకటి వేసుకుంటాను అనమాట. సో అవి వచ్చేసి గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దుప్పట్టా అండి. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. సో లాంగ్ రెడ్ కలర్ ఫ్రాక్, రెడ్ అండ్ గోల్డ్ కలర్ షిమ్మర్ డిజైన్ వచ్చే నేను లాంగ్ ఫ్రాక్ అనేది పర్చేస్ చేసుకున్నాను. అండ్ అలాగే చున్నీ అనమాట, లైక్ దుప్పట్టా కాంట్రాస్ట్గా మనకి దుప్పట్టానే వచ్చింది. చాలా మంచి కలర్ అండి. సో మనకి నైట్ దియా దగ్గర చాలా బాగుంటుంది. సో ఈ అవుట్ఫిట్ యొక్క లింక్స్ అన్ని డీటెయిల్స్ కూడా నేను సెపరేట్గా అన్బాక్సింగ్ వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఏంటి అంటే హై లెవెల్గా నేను ఏ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను అని మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ అవుట్ఫిట్ లింక్స్ అన్ని డీటెయిల్స్ కూడా నేను వేరే ఒక వీడియో చేస్తాను, అక్కడ మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి చెక్అవుట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి వచ్చేసి నా రెగ్యులర్ జ్యువెలరీ అనమాట. సో సింపుల్గా మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట రెడ్ కలర్లో. సో నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా చాలా ఇయర్స్ నుంచి ఇవి వాడుతున్నానండి, ఆల్మోస్ట్ 4 years నుంచి కూడా. సో ఇవి ప్రతి డ్రెస్కి నాకు మ్యాచ్ అవుతాయి అన్నమాట. బ్లాక్ డ్రెస్కి కానీ, రెడ్ డ్రెస్సెస్ కానీ, ఇలా గోల్డ్ కలర్ డ్రెస్సెస్ కానీ చాలా బాగా సూట్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్. సో నా వాచ్, ఐలైనర్ అండ్ అలాగే లిప్స్టిక్ కూడా నేను వాడతాను, క్లిప్స్. అండ్ అలాగే కోంబ్ అనమాట, వుడెన్ కోంబ్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. స్టిక్కర్ ప్యాకెట్, నా పౌడరు, ఇవి స్కిన్ కేర్ అనమాట. రీసెంట్గానే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో మాయిశ్చరైజరు, నా సన్ స్క్రీన్ లోషను అండ్ అలాగే సీరం అనమాట. సో ఇవనేది ఈరోజు వీడియోలో గెట్ రెడీ విత్ మీ ఫర్ శివరాత్రి దియా ఈవెంట్కి అయితే నేను యూజ్ చేస్తున్నానండి. సో ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మనం రెడీ అయిపోదాం. గైస్, ఇది వచ్చేసి డ్రెస్ అనమాట. సో ఇది రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి. లాంగ్ ఫ్రాక్ అనమాట, కిందంతా ప్లెయిన్ వచ్చింది మనకి. సో పైన అప్పర్ పార్ట్ మాత్రమే నెక్ దగ్గర మనకి డిజైన్ అనేది వచ్చింది. అండ్ అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా డిజైన్ వచ్చిందండి. సో ఇదైతే ఇవాళ నేను వేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే రెస్పాండింగ్ దుప్పట్టా అనమాట. దుప్పట్టా కూడా వెంటనే డ్రెస్ వేసుకుని వచ్చేద్దాం. గైస్, నేనైతే వేసేసుకున్నాను అనమాట. ఫుల్ ఇక్కడ పట్టట్లేదు అనమాట, ఎందుకంటే ప్లేస్ అక్కడ లైటింగ్ రావట్లేదు అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. సో మీకు హాఫ్ చూపిస్తున్నాను. నేను ఫొటోస్ తీసుకుంటాను కదా, సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, నా యూట్యూబ్లో షార్ట్స్ కూడా పెడతాను, మీరు చూడొచ్చు. సో అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా రెడీ అయిపోదాము. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, మనం లేట్ అవ్వకూడదు. సో రెడీ అయిపోదాం. గైస్, ఫస్ట్ వచ్చేసి సీరం అనమాట, రెగ్యులర్ యాజ్ యూజువల్ సీరం నేను రాసుకుంటాను. ఏంటి అంటే మీకు ఎంత అవసరం లేదు,
జస్ట్ 2 డ్రాప్స్ అనమాట. జస్ట్ 2 డ్రాప్స్ తీసుకుంటే మీకు సరిపోద్ది. చూసారా, జస్ట్ 1 డ్రాప్, 2 డ్రాప్స్. ఇదే మనకి ఫేస్ అంతా మనం అప్లై చేసేసుకోవాలి నీట్గా. వెన్ కంపేర్ టు లాస్ట్ వీడియో, ఈ వీడియోలో కొంచెం ఓకే కదా, ఎందుకంటే లైట్ కిందకి షిఫ్ట్ చేశాను నేను, కొంచెం కెమెరా అనేది లైట్ కిందకి షిఫ్ట్ చేశాను. సో మీకు అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ కంపేర్ టు మై లాస్ట్ వీడియో. ఎస్, కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో మీకు నా వీడియో క్లియర్గా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. నీట్గా ఈ సీరం అంతా నేను ఫేస్కి అప్లై చేసేసుకుంటాను. డైలీ రొటీన్ అండి ఇదైతే. సో ఇది నేను ఒక 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. సో సీరం అంతా నీట్గా ఫేస్కి అప్లై చేసేసుకుందాం. నేనైతే సీరం అప్లై చేశాను అనమాట. కొంచెం నెక్కి కూడా రాసుకుంటున్నాను. సో ఫేస్కి అండ్ అలాగే నెక్కి సీరం అనేది రాసేసాను. ఇప్పుడు వచ్చేసి మాయిశ్చరైజర్ రాసుకుందాము. సో ఇది వచ్చేసి సెటాఫిల్ మాయిశ్చరైజర్ అనమాట. సో నేనైతే రెగ్యులర్గా వాడుతున్నానండి. ఒక 1 వీక్ నుంచే స్టార్ట్ చేశాను. గుర్తొచ్చినప్పుడు రాసుకుంటున్నాను, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అనమాట. సో రెగ్యులారిటీ లేదు, ఏమీ లేదు. కొంచెం తీసుకుందాం, ఎంత అవసరం లేదు, లైట్గా కొద్దిగా రాసుకుంటే సరిపోద్ది అనమాట. సో లోషన్ అనేది లైట్గా, మరీ ఎక్కువ రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది. లైట్గా రాసుకుంటే సరిపోద్ది అనమాట. మీకు ఎక్కడెక్కడ కావాలో ఒక డాట్స్లా పెట్టేసుకొని నీట్గా ఫేస్ అంతా మీరు అప్లై చేసేసుకోండి. ఇలా నీట్గా హ్యాండ్స్తోనే స్క్రబ్ చేసేసుకుంటే అప్లై అయిపోద్ది ఫేస్ మొత్తం. లైట్గా టైం పడుతుంది, బట్ ఏంటి అంటే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. సో సన్లైట్కి ఎఫెక్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇంకా సన్ స్క్రీన్ ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ సన్నే లేడు, ఇంకా సన్ స్క్రీన్ ఎందుకు. సో నేనేంటి అంటే జస్ట్ సీరము, మాయిశ్చరైజరు అండ్ అలాగే పౌడర్ అప్లై చేసుకుంటాను, ఇంకేం అప్లై చేయనండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను కాబట్టి స్కిన్ కొంచెం ఏంటి అంటే కొంచెం ఎలా ఉంది అంటే జిగురుగా ఉందన్నమాట. సో 2 మినిట్స్ ఉండాలి, మీరు 2 మినిట్స్ ఉంటే మీకు నీట్గా డ్రై అయిపోద్ది అనమాట. సో 2 మినిట్స్ మీ ఫేస్ అనేది గాల్లో పెట్టుకోవాలి. సో ఎయిర్లో అలా పెట్టి, ఎయిర్ తగిలేలా పెట్టుకుంటే ఒక 2 మినిట్స్లో నీట్గా డ్రై అయిపోద్ది. అండ్ వెంటనే మనం పౌడర్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. ఏ గైస్, నాకైతే డ్రై అయిపోయింది నీట్గా ఫేస్, చూసారా. ఏ సో ఇప్పుడు ఏంటి అంటే ఈ పౌడర్ అనమాట, వైట్ టోన్, నా కిడ్డో పౌడర్ అనమాట. సో దీన్ని నీట్గా నా ఫేస్కి అప్లై చేసేసుకుంటాను. సో నీట్గా మనం ఫేస్కి అప్లై చేసేసుకుంటే మనకి అయిపోయినట్టే. నాకు చాలా ఇష్టం అండి ఇలా రెడీ అవ్వడం, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. రెడీ అవ్వడం, ఫొటోస్ తీసుకోవడం, సరదాగా అన్నీ చూడడం, ఎక్స్ప్లోర్ అవ్వడం చాలా ఇష్టం నాకు. సో నాలో ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. నేనైతే నీట్గా పౌడర్ రాసేసుకున్నాను, కొంచెం బాగుంది కదా. సో పౌడర్ ఉండాలండి, లేకపోతే నాకు అదలా ఉంటుంది అనమాట. నాకు పౌడర్ రాసుకోవడం అలవాటు. సో ఎన్ని క్రీములు రాసి ఏం రాసినా కూడా ఎట్ ద ఎండ్ నేనైతే పౌడర్ అప్లై చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ అనమాట, బొట్టు. బాగుంది కదా. సో ఎంత రెడీ అయినా సరే మనకి బొట్టు మ్యాండేటరీ. కొంచెం సైడ్కి వెళ్ళినట్టుంది, పక్క జరుపులో. సో బొట్టు కూడా నీట్గా పెట్టేసుకున్నాను. బాగుంది బొట్టు పెట్టుకున్నాక. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇయర్ రింగ్స్ అండి. సో నా రోజ్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో నా డ్రెస్కి మ్యాచింగ్. మళ్ళీ ఇంకొకటి క్యూట్. నెక్స్ట్ వచ్చేసి చైన్ అన్నమాట. సో చైన్ కూడా పెట్టేసుకుందాం. సో చైన్ కూడా పెట్టేసుకొని మనం హెయిర్ అడ్జస్ట్ చేసేసుకుంటే అయిపోయినట్టే. సో ఈరోజు హైలైట్ పార్ట్ వచ్చేసి నా డ్రెస్ అండి. సో నా రెడ్ డ్రెస్ అనమాట. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నాకు తెలుసు, వీడియో చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ డ్రెస్ అండ్ లింక్స్. డ్రెస్ వీడియో చేస్తాను, లింక్స్ అన్నీ కూడా
మీకు పెడతాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఐలైనర్ వేసుకుందాం. ఏ సో ఐలైనర్ వేసేసుకుంటే మనకు సగం పని అయిపోయినట్టే. నాకు వచ్చినట్టు వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట నేను రెడీ అయ్యేది. సో సరదాగా క్యూట్గా ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళ లిప్స్టిక్. లిప్స్టిక్ కూడా పెట్టేసుకున్నాను. నేనైతే లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాను. డాడా. సో ఆల్మోస్ట్ డన్ అండి. వాచ్ పెట్టేసుకుందాము అండ్ అలాగే రింగ్స్ పెట్టేసుకొని హెయిర్ అడ్జస్ట్ చేసేసుకుంటే గెట్ రెడీ విత్ మీ అబౌట్ టు ఫినిష్. సో రింగ్స్ తెచ్చేసుకుంటాను. సో నేనైతే 3 రింగ్స్ పెట్టుకుంటానండి. ఎప్పుడు కూడా నాకు ఈ రింగ్స్ అనేవి అలవాటు అనమాట. నా లవ్ సింబల్ రింగ్ అనమాట. బెంగళూరులో కొనుక్కున్నాను. సో ఇది వచ్చేసి అమలాపురంలో పర్చేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది మా మమ్మీ ఇచ్చారు. యాస్, సింపుల్, క్యూట్ రైట్. సో నెక్స్ట్ ఏంటి అంటే హెయిర్ అడ్జస్ట్ చేసేసుకుందాము. హెయిర్ చిక్ తీసేసుకొని నీట్గా హెయిర్ అడ్జస్ట్ చేసేసుకుంటే గెట్ రెడీ విత్ మీ అయిపోయినట్లే. గాయస్ నేనైతే చిక్ తీసేసుకుంటున్నాను. సో గాయస్ మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశానండి. టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో ముక్తేశ్వరం వెళ్ళానని చెప్పాను కదా. ముక్తేశ్వర స్వామి టెంపుల్కి, పరమేశ్వరుడు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అన్న సమారాధన పెట్టారు. భోజనాలు చేసాం. భోజనం కూడా బాగుంది. పులిహోర, వంకాయ, బఠానీ కర్రీ అండ్ అలాగే పప్పు, ఇంకొక కర్రీ ఏదో పెట్టారు. అండ్ అలాగే సాంబారు, రైస్, పాపడ్స్, ఇవన్నీ కూడా. భోజనం అయితే చాలా బాగుందండి ఫుడ్. కాకపోతే ఎండ కొంచెం ఎక్కువ ఉంది. ఇంక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఏం చేయలేము. సో బాగా తీసాను. బ్లాగ్ అయితే ఎడిట్ చేస్తాను. నెక్స్ట్ పెడతాను నేను నీట్గా. బ్లాగ్ అన్నీ కూడా పెడతాను. సో మీరు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ అన్నీ సరదాగా షేర్ చేసుకుంటున్నాను. నా లైఫ్ క్యూట్ మూమెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ కోనసీమ రిలేటెడ్ అండ్ అలాగే బెంగళూరు రిలేటెడ్ ఉంటుందండి. సో బెంగళూరు వ్లాగ్స్ అన్నీ కూడా. సో నేనైతే హెల్త్ బాగోక ఇంటికి వచ్చాను కదా. సో వన్స్ నా హెల్త్ నార్మల్ అయ్యాక మళ్ళీ బెంగళూరు వెళ్తాను. ఎందుకంటే ఆఫీస్ కూడా స్టార్ట్ అవుతుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. సో అప్పుడు వెళ్తాను కదా, అప్పుడు బెంగళూరు రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ పెడతాను. షార్ట్స్ కూడా పెడుతున్నాను బాగా. షార్ట్స్ కూడా మీరు చూడండి. సో కమెంట్ చేయండి ప్రతి షార్ట్ కింద మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే మీకు ఏమన్నా రికమెండేషన్స్ ఉన్నా, బడ్జెట్ ఫైన్స్ వీడియోస్ చేస్తున్నాను కదా. సో రికమెండేషన్స్ రీసెంట్గానే ఇంకా స్టడ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ ఇవన్నీ చేశాను కదా. సో మీకు ఏమన్నా రికమెండేషన్ ఇంకా ఏదైనా కంటెంట్ కావాలి అంటే మీరు చేయొచ్చు గైస్. నేనైతే హెయిర్ అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా వాచ్ అయితే పెట్టుకుందాము. వాచ్ పెట్టుకోవడం మర్చిపోయాను. సో వాచ్ అనేది నాకు లేకపోతే కొంచెం అదోలా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయానండి. సో నా దుపట్టా చుట్టూ కూడా అనమాట. ఈ ఫైనల్ లుక్ ఎలా ఉంది? సో బాగుంది అయితే నేను అనుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి నా డ్రెస్ కానీ కలర్ కానీ. సో ఫుల్ డ్రెస్, ఫుల్ అవుట్ఫిట్ పిక్స్ అన్నీ కూడా తీయించుకుంటాను. మీకు ఫొటోస్ అన్నీ ఇన్స్టాలో పెడతాను. కొన్ని మన కమ్యూనిటీ సెక్షన్, యూట్యూబ్ కమ్యూనిటీ సెక్షన్లో ఉంటుంది కదా పోస్టులు, అక్కడ కూడా పెడతానండి. సో గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాను. దియాస్ అన్ని డెకరేషన్ ఎలా చేశారు అన్నీ కూడా రికార్డ్ చేస్తాను. సో గైస్ మీకైతే నా గెట్ రెడీ విత్ మీ వీడియో చాలా క్యూట్గా సింపుల్గా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.